ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిరసనతో వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపోలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల సేవలు నిలిచిపోయాయి. 30 ప్రైవేట్ బస్సుల సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి బస్టాండ్లో బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పడిగాపులు కాస్తున్నారు. సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు. ఇక సీటింగ్ కెపాసిటీపై తమకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు కూడా కోరుతున్నారు. తొలగించిన డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ డీఎం సుఖేందర్ రెడ్డి వారి సమస్యలపై తమని సంప్రదించకుండా బస్సులు నిలిపివేశారని వారు తెలియజేశారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు పరిగి డిపోలో ఉదయం షిఫ్ట్ నుంచి మార్నింగ్ 5 గంటల నుంచి అద్దె బస్సు అనేది డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు. మనకు పరిగి డిపోలో మొత్తము 31 అద్దె బస్సులు అనేది తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు షాద్ నగర్ రూట్లో అత్యధిక బస్సులు మనకు తిరగడం జరుగుతూ ఉంది. అది ఎందుకు అనేది వాళ్ళతో మేము చర్చిస్తూ ఉన్నాం. ఇంతవరకు అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు. వస్తున్నామన్నారు, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఆ బస్సులు ఆగటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పక్క డిపోల నుంచి బస్సులు తెప్పించి మనం ప్రస్తుతం టెంపరీగా ఆపరేట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళతోటి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఒక గంట సేపట్లో వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించేసి పూర్తి స్థాయిలో బస్సులు నడపడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తము మనకు 5 బస్సులు 31 బస్సులు మనకు పరిగి డిపోలో ఉన్నాయండి. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఒక 12 బస్సుల దాకా అదర్ డిపోస్ నుంచి ఇప్పటి వరకు మనం ఆపరేట్ చేయడం జరిగింది. తర్వాత టైమింగ్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి అక్కడ మహబూబ్ నగర్ కానివ్వండి, షాద్ నగర్ డిపో కానివ్వండి, మన వికారాబాద్ కానీ, పరిగిని కానివ్వండి, తాండూరు కానివ్వండి, మళ్ళీ అదనపు బస్సులు కూడా ఆపరేట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతుంది. ఇంతవరకు అఫీషియల్గా ఎవరు నాకు సమాచారం ఏమి ఇవ్వలేదు. ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నామని ఎవరూ చెప్పలేదు. అద్దె బస్సు ఓనర్తో కూడా నేను ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళి డిఎం గారితో మాట్లాడమని చెప్పారు. వాళ్ళు వస్తున్నామన్నారు. వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తాను. సార్ ఇగో పరిగి ఆర్టీసీ సంస్థ పరిగి డిపో హైర్ బస్ డ్రైవర్ల మేము ఈరోజు మాకు ఇబ్బంది జరిగింది. ఏమవుతుందంటే రోడ్ల మీద జనాలు ఎక్కువ రద్దీ ఉన్నది. బండ్లు ఎక్కడైనా ఆపకపోతే కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు వస్తే తీసేస్తున్నారు, డ్యూటీలకి వెళ్ళి తీసేస్తున్నారు. సార్ ఒక్క బండిలా 50-60 మంది కంటే ఎక్కువ తిరిగే పరిస్థితి లేదు. 120 మంది 130 మంది దాకా మోస్తున్నాం బండ్లలో. అయినా కానీ ఎవరైనా రోడ్డు మీద బండి ఆపకపోతే తీసుకుపోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్ చేసి సార్ తీసేసి డ్యూటీలోకి తీసుకుంటలేడు. ఈ వరకు 2-3 కేసులు అయిపోయినాయి. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం మేము. పరిగి డిపో మన డిపార్ట్మెంట్ బస్సులతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. నంబర్ 1 పొజిషన్ మీద ఉన్నది పరిగి డిపో ఇప్పుడు ఈడ. అంటే అందులో మా శ్రమ కూడా ఉన్నది కదా సార్. మా శ్రమను గుర్తిస్తలేరు. మా శ్రమను తీసి పక్కకి పెడుతున్నారు. మేము కూడా కష్టం చేస్తున్నాం వాళ్ళతో పాటు. ఒక్కొక్క బండికి ఒక షాద్నగర్ బండి 40 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. 40 కిలోమీటర్ల 40 స్టాపులు. టాప్ గేర్ వెళ్ళక ముందే బండి స్టాప్ వస్తుంది. 60 స్టాపులు ఉన్నాయి. డ్రైవర్లు మొత్తం డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్నది. మాకు శాతం అయితే లేదు బండి నడపనికి. డిఎం సార్తో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము కూడా పనిచేస్తున్నాము, సంస్థలో పనిచేస్తున్నాం. మేము కూడా మీతో పాటు మమ్మల్ని గుర్తు చేయాలి. ఒక ప్యాసింజర్ కంప్లైంట్ చేసినట్టే గంట సేపు సార్ నాకు బండి లేదు, ఇడా బండి ఆపకుండా పోయిందంటే గంట సేపు ఎందుకు ఉండదు బండి? ప్రతి 15 నిమిషాలకు ఒక బండి, 10 నిమిషాలకు ఒక బండి షాద్నగర్ రూట్లో, మహబూబ్ రూట్లో తిరుగుతున్నాయి. బండిలో 120 మంది, పొద్దుగల 120 మంది సార్. 50 మంది 55 మంది తిరిగే బండిలో 120 మందిని మోస్తున్నాము. బండ్ల కేఎంపీలు వస్తలేదు. కెపాసిటీ ఏముంది? 120 మంది, 100 మంది. ఇగో 140 మంది ఉన్నా కానీ బండి ఆపి మర్యాదగా చెప్పాలంటే ఏంది? మేము ఏం చెప్పినాము? మేము బండ్లు ఆపుతున్నాం అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మా తోని శాతం అయితే లేదు. డ్రైవర్ పోయి సార్ 120 మంది ఉన్నారు బండ్లా, 140 మంది ఉన్నారు బండ్లా, జాగలేదు, అందుకే బండి ఆపలేను. బుగులైతున్నది. ఏమన్నా రోడ్ మీద ఏమన్నా ప్రమాదం జరిగితే మా పిల్లల భవిష్యత్తు ఏంది? మేము పోయి జైల్లో కూర్చుంటే వాళ్ళని వచ్చి ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి సార్.